హలో హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం వేరే రీజన్స్ వల్ల చేయలేకపోతున్నాను అనమాట. మోస్ట్లీ చేయడానికైతే ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానమాట. ఇన్ఫర్మేషన్ వచ్చేసి, రేపు మన తెలంగాణలో గురుకుల స్కూల్స్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఎంతమందికి తెలిసి ఇన్ఫర్మేషన్? ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే రేపు అంటే అలర్ట్ అయ్యి ఇప్పటికైనా ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకొని రేపు వెళ్ళొచ్చు. యాక్చువల్గా నేనేం చెప్తున్నా అంటే, నేను కూడా ఈ స్కూల్స్లోనే చదివి వచ్చాను. సో నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చదివేటప్పుడైతే ఇంత లేకుండింది, ఇంత ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి లేకుండే. బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయినాయి, చాలా మంచిగా అయినాయి. ఈ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయొచ్చా అని నన్ను అడిగితే మాత్రం నేనైతే చెప్తాను, జాయిన్ చేయొచ్చు. బాగుంటాయి అబ్బా పిల్లలు. ఇక్కడ బయట చదివి కొంతమంది అంటే మిడిల్ క్లాస్ మన లాంటి వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదవాలని ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఉందనుకో, కానీ ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్గా మంచిగా చదువుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది యూస్ఫుల్. ఎందుకంటే పిల్లలు అక్కడ 10th ఇంటర్ వరకు హాస్టల్లోనే ఉండి చదువుతారనమాట. ఈ హాస్టల్ రూల్స్ వచ్చేసి ఏంటంటే, వితౌట్ పేరెంట్స్ అయితే బయటికి పంపించారనమాట. అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అబ్బాయి. ఎలాంటి మనం ఎగ్జామ్ రాసి కొంచెం క్వాలిఫై అయిపోవాలి అండ్ మనకు సీట్ వచ్చేయాలి. కానీ చాలా దూరం వస్తే ఇంకా అది చెప్పలేం. దూరం అయితే రాదు, మన డిస్ట్రిక్ట్స్లలో అండ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్లలో వస్తుంది. నా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేనైతే చాలా ఎంజాయ్ చేసేది ఈ హాస్టల్ డేస్ అయితే. ఫస్ట్లో నాకు కూడా బాగా ఏడుపు వచ్చింది. ఇది నా స్టోరీ, నా చిన్నప్పటి స్టోరీ నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను తర్వాత ముందుగా. ఫస్ట్ నేను 6th క్లాస్కి వెళ్ళిన. నాకైతే మేము వెళ్ళినప్పుడైతే 6th క్లాస్ ఉండింది. అప్పుడైతే నాకైతే చాలా ఏడుపు వచ్చింది. కాకపోతే ఏం చేస్తాం, నాకు ఇంకా ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళిపోయాను, నేను కంటిన్యూ అయ్యాను. నా వరకైతే గురుకుల సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చాలా బెటర్. స్పెషల్లీ గర్ల్స్కి అయితే చాలా బెటర్. అందులో ఉండి చదువుకోవచ్చు. ఇంకా అక్కడున్న టీచర్స్ వాళ్ళు బాగానే కేర్ చేస్తారు అందరు. మోస్ట్లీ నేనున్న అప్పుడే కూడా చాలా బాగుండింది. ఇప్పుడు ఇంకా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందరు కూడా ఈ ఎగ్జామ్ రాయించి మీ పిల్లల్ని చదివించవచ్చు మంచి ఇంగ్లీష్ మీడియంలో. బాయ్.